Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ రెసిపీ అండి. ముందుగా నేను టమాటో, ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వెడల్పున్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసేసి షాజీరా వేసేయండి. బిర్యానీ మసాలాలో మనకు లవంగాలు ఉంటాయి కదండి, అవి ఒక 2-3 వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ వేసాక చిల్లీ కూడా వేసేయండి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్ కూడా వేసేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. చికెన్ అయితే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో వేసేసి కలిపాను. చూడండి, ఒక 5 minutes వరకు మూత పెట్టి తీయండి. వాటర్ సపరేట్ అవుతుంటాయి. అప్పుడు మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలండి. మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసేయండి. ఇందులోనే నేను టమాటో కూడా వేసేస్తున్నాను. చూడండి, టమాటో వేసేసుకున్నాక కొరియాండర్ కూడా వేసేసి మూత పెట్టేసేయండి ఒక 5 minutes వరకు. చూడండి, మనకు చికెన్ అనేది బాగా ఉడికితేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి వేస్తున్నానండి, సరిపడా వేసుకోండి. చికెన్ మసాలా కూడా వేసేయండి సరిపడా. నేను ఇక్కడ మూత పెట్టేశానండి. ఒక 10 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంటే మనకు చికెన్ అనేది బాగా ఉడికిందని మనం తెలుసుకోవాలండి. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిందండి. లాస్ట్కి కొరియాండర్ కూడా వేసేసి బాగా కలపండి. చూడండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఈజీగా. బయట ఫుడ్ తినకండి, హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.